వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2025కి భారత సంతతి చెందిన ఒక బాలిక ఎంపికయ్యారు. 17 ఏళ్ల తేజస్వి మనోజ్ వృద్ధులను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించేందుకు ఆమె చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. ఆమె రూపొందించిన షీల్డ్ సీనియర్స్ ప్లాట్ఫామ్ ప్రస్తుతం ఎంతో అవసరమైన పరిష్కారంగా నిలిచింది. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం, ఆమె ఆవిష్కరణ వెనుక ఉన్న కథనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల భారత సంతతి అమ్మాయి తేజస్వి మనోజ్ టైమ్ 2025 కిడ్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. వృద్ధులను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించడానికి ఆమె రూపొందించిన షీల్డ్ సీనియర్స్ అనే ప్లాట్ఫామ్ ఈ గౌరవానికి కారణం. కాలిఫోర్నియాలో పుట్టిన తేజస్వి తన 8వ ఏట నుంచి డల్లాస్ లో నివసిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వ్యక్తిగత అనుభవం స్ఫూర్తినిచ్చింది. ఒక రిపోర్ట్ ప్రకారం 2024 ఫిబ్రవరిలో తేజస్వి తాతయ్య ఆన్లైన్ మోసానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. బంధువులా నటించి మోసగాళ్లు డబ్బులు అడిగారు. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడంతో ఈ మోసం బయటపడింది. ఈ ఘటన తేజస్విని తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి మోసాల పట్ల తన తాతయ్యకు సరైన అవగాహన లేకపోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇది తన తాతయ్యకు మాత్రమే జరిగిన సమస్య కాదని, ఇది ఒక పెద్ద సమస్య అని ఆమె తన పరిశోధనలో తెలుసుకున్నారు. షీల్డ్ సీనియర్స్ సృష్టి దీనిపై చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్న తేజస్వి వృద్ధులు ఆన్లైన్ మోసాలను గుర్తించి వాటిని నివారించడానికి సహాయపడే ఒక వెబ్సైట్ ను రూపొందించారు. ఈ ప్లాట్ఫామ్ యూజర్లకు సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ గురించి అవగాహన కల్పిస్తుంది. సులభమైన సమాధానాల కోసం ఒక చాట్బాట్, అనుమానాస్పద మెసేజ్లను విశ్లేషించడానికి AI, మోసపోయిన బాధితులను ఫిర్యాదు చేసే ఏజెన్సీలకు డైరెక్ట్ చేసే సదుపాయాలను ఇందులో చేర్చారు. అరుదైన గుర్తింపు, ప్రశంసలు. టైమ్ రిపోర్ట్ ప్రకారం 2024లో వృద్ధులపై జరిగిన ఆన్లైన్ మోసాల వల్ల దాదాపు $5 బిలియన్ నష్టం జరిగింది. ఇలాంటి పరిష్కారాల అవసరాన్ని ఇది నొక్కి చెప్తోంది. తేజస్వి పనికి ఇప్పటికే కాంగ్రెషనల్ యాప్ ఛాలెంజ్ లో గౌరవప్రదమైన ప్రశంస లభించింది. టెక్సాస్ లో ఆమె ఒక టెడెక్స్ టాక్ కూడా ఇచ్చారు. ఆమె సెమినార్లకు హాజరైన స్థానిక వృద్ధులు నోట్స్ తీసుకుంటూ ఆసక్తిని చూపించారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.